రవిబాబు గారు 2 minutes లో క్లోజ్ చేయండి సార్. ఇంకా క్లోజ్ చేయండి సార్. 1924 గురించి చర్చిద్దామండి. సభని ఇంతటితో ఆపి మళ్ళీ తీసుకొని మళ్ళీ మీరు ఆ పదం ఇంకో రోజు పెట్టండి. 14, 19, 24 నుంచి వరకు మాట్లాడండి. అంతేగాని మీరు 14 నుంచి మాట్లాడి వీల్లేదండి మాత్రం మా దవద అధ్యక్ష సమన్యాయం ఉండాలి, సమధర్మం ఉండాలి. దయచేసి 5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది, గత 5 సంవత్సరాలు ఏం జరిగింది రాష్ట్ర ప్రధాని తెలుసుకోండి. మా రిక్వెస్ట్ అది. అంటే మనం తీసుకున్నది ఈ రోజు తీసుకున్న దాని మీద సభ్యుడిగా మిమ్మల్ని ఒక అప్పీల్ చేస్తున్నా అధ్యక్ష. బిఎస్సి నోటీస్ మీరు మార్నింగ్ ఇచ్చారు, అప్పుడే అబ్జెక్షన్ పెట్టాలా. బిజినెస్ ఇచ్చి మార్నింగ్ ఇచ్చారు, మేము 14, 19 అడిగాము, 19, 20 అడిగింది ఇచ్చారని మీ నుంచి వచ్చిన ప్రపోజల్ ఇది. అవును సార్, అవును. ఆయన బిఎస్సి చెప్పారంటే ఆ రోజు బిఎస్సి సభ్యుడిగా మేము ఉన్నాం. మీ బిజినెస్ ఇవ్వగానే అబ్జెక్షన్ పెట్టి ఉండాల్సింది. మీరు బిజినెస్ ఇవాళ టుడే బిజినెస్ మీకు ఇవ్వగానే మీరు అబ్జెక్షన్ పెట్టుంటే బాగుండేది. ఆ విషయం మాట్లాడితే ఎందుకు అంత మీకు ఆతృత, ఎందుకు అంత భయం పడుతున్నారు? ఎందుకు విషయాల మీద చర్చిస్తే ఎందుకు మీరు బుధాలు తడుకుంటున్నారు? ఎందుకు బుధాలు తడుకోవచ్చు? అవసరం ఏమవుతుంది అధ్యక్ష? వాస్తవాలు తెలియదు కదా అధ్యక్ష, తెలియదు అధ్యక్ష. దేనికోసం మీరు బుధాలు తడుకుంటున్నారు? భయపడితే చర్చించండి, తప్పే ఉంది. భయపడమని చర్చించండి. మేము చర్చిస్తూ ఉన్నాం కదా, మేము తయారుగా ఉన్నాం కదా. 1924 మాట్లాడతామంటే